అమెరికా అండ్ ఇజ్రాయెల్ కంబైన్డ్గా చేసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముఖ్యంగా ఇరాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ సుప్రీం లీడర్ అయిన ఖమేనీని ఎలిమినేట్ చేయాలని సాగిన ఈ స్ట్రైక్లో ఫైనల్లీ యుఎస్ మరియు ఇజ్రాయెల్ దళాలు విజయం సాధించాయి. ఖమేనీని విజయవంతంగా మట్టుపెట్టారని అటువైపు వర్గాలు ఇటువైపు వర్గాలు చెప్తున్నాయి. ఇరాన్ మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. బట్ ఇంత పవర్ఫుల్ లీడర్ అయిన ఖమేనీని ఎలిమినేట్ చేయడంలో అమెరికా ఇజ్రాయెల్ దళాలు చాలా బలవంతమైన అధునాతనమైన అద్భుతమైన ఆయుధాలు వాడాయని తెలుస్తుంది. B-2 స్టెల్త్ బాంబర్స్, F-18 విమానాలు, F-16 యుద్ధ విమానాలు, అంతేకాకుండా F-22 ఈ యుద్ధ విమానాన్ని కూడా వాడారని తెలుస్తుంది. అంతేకాకుండా ఎక్స్ట్రాడినరీగా ఉండే A-10 535 ఫైటర్ జెట్స్ని కూడా వీటిలో వాడారు. అంతేకాకుండా EA-18G ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాంబాట్ అండ్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ని వార్న్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఎయిర్బోర్న్లో కమ్యూనికేషన్ రిలే చేసే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా వాడారు. అంతేకాకుండా P-8 మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా వాడినట్టుగా తెలుస్తుంది. RC-135 ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ముఖ్యంగా స్పెషల్ డ్రోన్స్ MQ-9 రీపర్ డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్గా చెప్తారు. M142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ని వాడారు. అంతేకాకుండా పేట్రియట్ అండ్ థాద్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా వాడారు. అంతేకాకుండా న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని అన్ని వైపులు కూడా వాళ్ళు మోహరించి వాటి నుంచి కూడా ఈ ఎయిర్క్రాఫ్ట్స్ని కానీ ఈ మిసైల్స్ లాంచింగ్ కానీ వాడారు. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ని కూడా వాడారు. అంతేకాకుండా శత్రువులు ప్రయోగించే డ్రోన్స్ని కౌంటర్ చేయడానికి కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మధ్యలోనే రీఫ్యూయల్ చేయడానికి రీఫ్యూయలింగ్ ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మరియు వాటికి ఉపయోగపడే షిప్స్ని కూడా వాడారు. C-17 అండ్ C-130 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ను కూడా వాడారు. ఇలా అధునాతనమైన ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ని, మిసైల్ సిస్టమ్స్ని, డ్రోన్స్ని అన్నిటిని వాడి ఫైనల్గా తమ చిరకాల శత్రువైన ఖమేనీని ఎలిమినేట్ చేయడంలో యుఎస్ ఇజ్రాయెల్ దళాలు విజయం సాధించాయి.